టెట్ మరియు డిఎస్సి 2021 రాయబోయేటటువంటి అభ్యర్థులకు ఇంగ్లీష్ మెథడాలజీలో 6కు 6 మార్కులు వచ్చే విధంగా బిట్స్ చెప్పడం జరుగుతుంది. వీటి నుండి ఖచ్చితంగా మీకు టెట్ మరియు డిఎస్సిలలో 6 బిట్లు వస్తాయి. కాబట్టి ఆడియో ఫైల్స్ని శ్రద్ధగా వినండి, వీలైతే రాసుకోండి. ఇంగ్లీష్ మెథడాలజీ క్లాస్ 2 యాజ్ పర్ GOMS నెంబర్ 76 డేటెడ్ 10/6/2008 ఇంట్రడ్యూసింగ్ ఇంగ్లీష్ యాజ్ ఏ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ విత్ ద CBSE సిలబస్ ఫ్రమ్ క్లాస్ 6th ఇన్ అబౌట్ 6,500 గవర్నమెంట్ స్కూల్స్. అంటే ఈ జీవో నెంబర్ 76 ఎందుకు విడుదల చేసింది ప్రభుత్వం అంటే, CBSE సిలబస్ ప్రకారం 6వ తరగతి నుండి 6,500 గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ని ప్రవేశపెట్టాలని ఈ జీవోని విడుదల చేయడం జరిగింది. ఇన్ ప్రైవేట్ స్కూల్స్ 95% ఆఫ్ హై స్కూల్స్ ఆర్ ఆఫరింగ్ ఇంగ్లీష్ మీడియం. ప్రైవేట్ సెక్టార్లో అయితే 95% హై స్కూల్స్లో ఇంగ్లీష్ పెట్టడానికి రెడీగా ఉన్నాయి. ఇంగ్లీష్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్, మనకి ఇంగ్లీష్లో ట్రైనింగ్ ఇచ్చేటటువంటి ఇన్స్టిట్యూషన్స్ 2 ఉన్నాయి. ఒకటి ద ఇంగ్లీష్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ హైదరాబాద్, దీనినే ఇఫ్లు అని అంటాం, EFLU. ఎందుచేతనంటే అమెరికాలో ఒక రకమైనటువంటి ఇంగ్లీష్ ఉంటుంది, బ్రిటన్లో ఒక రకమైనటువంటి ఇంగ్లీష్ ఉంటుంది, ఇండియాలో ఒక రకమైనటువంటి ఇంగ్లీష్ ఉంటుంది. కాబట్టి ఇంగ్లీష్లోని ఫారెన్ లాంగ్వేజెస్లోని ట్రైనింగ్ ఇచ్చేటటువంటి యూనివర్సిటీ హైదరాబాద్లో ఇఫ్లు మనకుంది. రెండవది రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్, ఇది బెంగళూరులో ఉంది, RIE అని అంటాం. దీనికి ప్రభుత్వం గవర్నమెంట్ స్కూల్స్లో పనిచేసేటటువంటి ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ టీచర్స్ నుండి 40 నుండి 45 మందిని సెలెక్ట్ చేసి ట్రైనింగ్కి పంపడం జరుగుతుంది. వాళ్ళు ట్రైనింగ్ పొందిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇంగ్లీష్ టీచర్స్ అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. గవర్నమెంట్ హ్యాస్ సెటప్ 6,500 ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబొరేటరీస్ ఇన్ హై స్కూల్స్. ఇంగ్లీష్ నేర్పించాలి అంటే ఇంగ్లీష్ ల్యాబొరేటరీ కావాలి. కాబట్టి 6,500 స్కూల్లో ఇంగ్లీష్ ప్రవేశపెట్టాలని ఎప్పుడైతే అనుకుందో 6,500 స్కూల్లోని కూడా ఇంగ్లీష్ ల్యాబొరేటరీలను నెలకొల్పడం జరిగినది. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇంగ్లీష్, అసలు ఇంగ్లీష్ యొక్క లక్ష్యాలు ఏంటి? 7 లక్ష్యాలు ఉన్నాయండి. ఖచ్చితంగా దీని మీద ఒక బిట్ వస్తుంది. ఈ 7 లక్ష్యాల్లో మీకు 3 లక్ష్యాలను ఇవ్వడం జరుగుతుంది, ఒకటి లక్ష్యం కానిది ఇస్తారు, దానిని మనం ఐడెంటిఫై చేయాలి. ఈ 7 లక్ష్యాలు ఏంటో చూద్దాం. టు ఫెమిలరైజ్ పుపిల్స్ విత్ స్పోకెన్ అండ్ రిటన్ ఫార్మ్ ఆఫ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ యొక్క లక్ష్యం ఏంటంటే పిల్లలందరికీ కూడా మాట్లాడడం రావాలి, రాయడం రావాలి. రెండో లక్ష్యం టు మేక్ లెర్నింగ్ అన్ ఎంజాయబుల్ యాక్టివిటీ. ఇంగ్లీషు యొక్క లక్ష్యం ఏంటంటే ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాము అనేటటువంటి బాధ ఉండకూడదు, ఆనందంగా నేర్చుకోవాలి, ఎంజాయబుల్ యాక్టివిటీగా ఉండాలి. మూడవది టు హెల్ప్స్ ద లెర్నర్స్ అండర్స్టాండ్ ద లాంగ్వేజ్ స్పోకెన్ బై ద టీచర్స్ అండ్ పీర్స్. తమ తోటి పిల్లలు తమ టీచర్స్తోని మాట్లాడుతున్నప్పుడు ఇంగ్లీష్ వారికి అర్థమయ్యేటట్లు ఉండాలి. తరువాత టు హెల్ప్ లెర్నర్స్ స్పీక్ ఇంగ్లీష్ వర్డ్స్ అండ్ షార్ట్ సెంటెన్సెస్ విత్ హెల్ప్ ఆఫ్ టీచర్స్. టీచర్స్ సహాయంతో చిన్న చిన్న పదాలను, చిన్న చిన్న సెంటెన్స్లను మాట్లాడే ఆసక్తి పిల్లల్లో ఇంగ్లీష్ పట్ల ఉండాలి. తరువాత టు హెల్ప్ లెర్నర్స్ రీడ్ అండ్ అండర్స్టాండ్ సింపుల్ వర్డ్స్, సెంటెన్సెస్ అండ్ ప్యాసేజెస్. పిల్లలు ఇంగ్లీష్లో ఉన్నటువంటి సింపుల్ పదాలను, సెంటెన్సెస్లను, ప్యాసేజ్లను కూడా అర్థవంతంగా చదువుకునేలాగా ఇంగ్లీష్ ఉండాలి. తర్వాత టు హెల్ప్ లెర్నర్స్ ట్రేస్
అండ్ రైట్ వర్డ్స్, ఫ్రేజెస్, సెంటెన్సెస్ అండ్ పారాగ్రాఫ్స్. పిల్లలు పదాలను, వ్యాకరణాన్ని, సెంటెన్సుల్ని, పారాగ్రాఫుల్ని అన్నిటిని కూడా అర్థం చేసుకోవాలి. కొత్త పదాల పట్ల ఆసక్తి కలిగి వాటి గురించి డిక్షనరీలో ట్రేస్ చేసే విధంగా కూడా ఇంగ్లీషు ఉండాలి. టు హెల్ప్ లెర్నర్స్ రీడ్ రైమ్స్ అండ్ పోయమ్స్. ఇంగ్లీషు ఎలా ఉపయోగపడాలంటే పిల్లలు రైమ్స్ని, పోయమ్స్ని చదివి ఎంజాయ్ చేసే విధంగా ఇంగ్లీష్ ఉండాలి. ఈ 7 కూడా ఇంగ్లీష్ యొక్క లక్ష్యాలు. అప్పుడు మాత్రమే ఇంగ్లీష్ని పిల్లలు చక్కగా నేర్చుకోగలుగుతారు. ఇంగ్లీష్ హ్యాజ్ 44 డిస్టింక్ట్ స్పీచ్ సౌండ్స్ అండ్ ఫోనోమెన్స్. 44 సౌండ్లు ఇంగ్లీష్లో ఉన్నాయి. దీస్ ఫోనోమెన్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 24 కాన్సనెంట్స్, 20 వొవెల్స్. ఈ 44 సౌండ్లు 24 హల్లులు, 20 అచ్చులుగా విభజించడం జరిగింది. ప్యూర్ ఆర్ సింగిల్ ఓవెల్స్ ఆర్ కాల్డ్ మోనోఫిథాంగ్స్. సింగిల్ ఓవెల్ని ఏమంటామంటే ప్యూర్ ఓవెల్ని మోనోఫిథాంగ్ అని అంటాం. కాంబినేషన్ ఆఫ్ 2 ఓవెల్స్ ఆర్ కాల్డ్ ఓవెల్ గ్లైడ్స్ ఆర్ డిప్తాంగ్స్. వాటిని ఏమంటామంటే ఓవెల్ గ్లైడ్స్ లేదా డిప్తాంగ్స్ అని అంటాం. కాంబినేషన్ ఆఫ్ 2 ఓవెల్స్. షార్ట్ ఓవెల్స్కి ఎగ్జాంపుల్ ఏంటి? ఇవి హస్వాలు అంటాం తెలుగులో అయితే. షార్ట్ ఓవెల్స్ అంటే హ్యాపీ, సిట్ అంటే ఇలా సింపుల్గా చెప్పేటటువంటి. లాంగ్ ఓవెల్స్ అంటే దీర్ఘాలు. వీటికి ఎగ్జాంపుల్ ఏంటంటే సి, సా, టూ అనేటటువంటివి లాంగ్ ఓవెల్స్. కాన్సోనెంట్స్ ఆర్ 2 టైప్స్. కాన్సోనెంట్స్ అనేటటువంటివి 2 రకాలు, వాయిస్డ్ అండ్ అన్వాయిస్డ్. వాయిస్డ్కి ఎగ్జాంపుల్ ఏంటంటే బ్యాడ్, డిడ్, జామ్, జూ. అన్వాయిస్డ్కి ఎగ్జాంపుల్ ఏంటంటే పెన్, ఫాల్, థిన్. ఇవి ఇంగ్లీష్లో ఉన్నటువంటి కాన్సనెంట్స్ అండ్ వొవెల్స్. ప్యూర్ వొవెల్స్ని లేదా సింగిల్ వొవెల్స్ని ఏమంటామని కానీ, కాంబినేషన్ ఆఫ్ 2 వొవెల్స్ని ఏమంటామని కానీ, లేదా ఇంగ్లీష్లో కాన్సనెంట్స్ ఎన్నని కానీ, వొవెల్స్ ఎన్నని కానీ, లేదా డిస్టింక్ట్ సౌండ్స్ ఎన్నని కానీ మిమ్మల్ని ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. లేదా ఈ కింది వాటిలో షార్ట్ వొవెల్ ఏది, లాంగ్ వొవెల్ ఏది అనేటటువంటి ప్రశ్న వేయడానికి కూడా అవకాశం ఉంది. తర్వాత సిలబల్స్. సిలబల్స్ అంటే ఏంటో చూద్దాం. వీ బ్రేక్ ద వర్డ్ ఇంటూ యూనిట్స్ ఆఫ్ కన్వీనియంట్ అట్టరెన్స్. అంటే ఒక పదాన్ని మనం 2 లేదా 3 ముక్కలుగా విభజించడం జరుగుతుందన్నమాట. దీనిని సిలబల్స్ అంటాం. ఉదాహరణకు మామ్, MOM. మామ్ముని మనం విడదీయలేం, ఇది 1 సిలబల్. మదర్, మదర్ని మనం విడదీయచ్చు. MO అనేటటువంటిది ఒకటి, OTHER అనేటటువంటిది ఒకటి. మదర్లో 2 సిలబల్స్ ఉంటాయి, MO ఒకటి, THER అనేటటువంటిది ఒకటి. అలాగే గ్రాండ్ మదర్, ఇది 3 సిలబల్, GRAND గ్రాండ్ ఒకటి, MO ఒకటి, THER ఒకటి. గ్రాండ్ మదర్ అనేటటువంటి పదం 3 సిలబల్. ఇలా సిలబల్ మీద మీకు ఖచ్చితంగా ఒక బిట్ ఇవ్వడం జరుగుతుంది. సిలబల్ని మీరు విడదీయమని చెప్తాడు, లేదా అది ఎన్ని సిలబల్స్ కలిగి ఉన్నదని అడుగుతాడు. ఉదాహరణకు ఇన్స్టిట్యూషన్ అనే పదం ఉంది. ఇది ఎన్ని సిలబల్స్ కలిగి ఉందో చూద్దాం. IN ఒకటి, STI ఒకటి, TU ఒకటి, TION ఒకటి. అంటే 4 సిలబల్స్ ఉన్నాయి ఇందులో ఇన్స్టిట్యూషన్లో. అంటే మనం పలికేటటువంటి విధానాన్ని బట్టి సిలబల్స్ విడదీయడం అనేటటువంటిది జరుగుతుంది. చాకోలెట్, చాకోలెట్లో 3 సిలబల్స్ ఉన్నాయి, CHO ఒకటి, CO ఒకటి, LATE ఒకటి. 3 సిలబల్స్ ఉన్నాయి చాకోలెట్. తర్వాత కంఫర్టబుల్, కంఫర్టబుల్లో 4 సిలబల్స్ ఉన్నాయి,
COM ఒకటి, FOR ఒకటి, TA ఒకటి, BLE ఒకటి, కంఫర్టబుల్. సో ఈ విధంగా సిలబల్స్ మీద మీకు ఒక ప్రశ్న ఉంటుంది.